ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జై శ్రీకృష్ణ అండి అందరికీ. సో మనము తృతీయ విభక్తి నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాము. తృతీయ విభక్తి ఎప్పుడు ఏ సందర్భాల్లో వాడుతున్నాం మనము? ఎవరితో అయినా సరే, అంటే వీళ్ళతో కూడి ఒక పనిని ఒక కర్త ఎవరితో కలిపి చేస్తున్నాడు అనేది చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు సీతతో కలిసి వనానికి వెళ్ళాడు, రాముడు లక్ష్మణుడితో కలిసి వనానికి వెళ్ళాడు. అలా చెప్పే సిచ్యుయేషన్స్ లో మనం తృతీయ విభక్తి వాడతాం. తెలుగులో కూడా అంతే కదా, చేతంచేన్ తోడంతో అని మనం నేర్చుకున్నాం. సో అదే విధంగా అతడితోటి, వాళ్లతోటి, ఆమెతోటి, ఆ ఆడవాళ్ళందరితోటి అలా వచ్చినప్పుడు మీకు తృతీయ విభక్తి వస్తుంది. అక్కడ దాకా మీకు అందరికీ క్లియరే కదండి. సో సంస్కృతంలో తృతీయ విభక్తి ఎలా మారుతుంది? రామేణ, రామః అనేది ప్రథమ విభక్తి అయితే రామం అనేది ద్వితీయ విభక్తి, రామేణ అనేది తృతీయ విభక్తి. రాముడితో కలిసి లక్ష్మణుడు వనానికి వెళ్ళాడు అని చెప్పాలి అని అంటే రామేణ సహ లక్ష్మణః వనం గచ్చతి. ఓకేనా? అదే సీతతో కూడి అని చెప్పాలంటే సీతయా సహ అని చెప్తాము. రామేణ పుల్లింగానికి, సీతయా స్త్రీలింగానికి, అది ఏకవచనం. బహువచనం పుల్లింగానికైతే రామైహి, అకారాంత పుల్లింగం. అదే ఆకారాంత స్త్రీలింగానికైతే సీతాభిహి. ఇక్కడ దాకా మనం అన్ని పాత అంతకు ముందు క్లాస్ లో నేర్చుకున్నవన్నీ ఇవి. సో ఎప్పుడైతే మనం తృతీయ విభక్తి వాడతామో సహా వాడతాం దాంతో పాటు మనుషులందరికీ. రామేణ సహ అంటే రాముడితో కూడి అని అర్థం. సహ అనొచ్చు, సార్థం అనొచ్చు, సాకం అనొచ్చు, అన్నిటికీ ఒకటే మీనింగ్. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ఆపోజిట్ అన్నమాట. సహ అంటే కూడి, వినా అంటే లేకుండా అని అన్నమాట. రాముడితో కాకుండా అంటే మనకి తెలుగులోకి మార్చేటప్పటికి అలా తెలుగులో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కొంచెం మారుతుంది. ఇప్పుడు ఉద్దేశం ఏంటి? రాముడితో కలిసి సీత వెళ్ళింది అనేది ఒక పాయింట్, రాముడు లేకుండా సీత వెళ్ళింది అనేది ఒక పాయింట్. ఇక్కడ వినా అంటే నెగేషన్, లేకుండా, అంటే రాముడితో కాకుండా అని అర్థం అన్నమాట. రామేణ వినా సీత వనం గచ్చతి. రాముడితో కాకుండా అంటే సీత ఒక్కతే వెళ్ళింది అని చెప్పడం అనమాట. రాముడితో కాకుండా సీత వెళ్ళింది అని చెప్తున్నట్టు. అక్కడ మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సీత రాముడితో కూడి వెళ్ళింది, లేకపోతే రాముడు లేకుండా వెళ్ళలేదు. రామేణ వినా సీత వనం గచ్చతి అంటే రాముడు లేకుండా సీత వనానికి వెళ్ళింది. రామేణ వినా సీత వనం న గచ్చతి. 2 ఆప్షన్స్. ఆ చిన్న నా అనేది పెడితే నెగేషన్ అన్నమాట. నా గచ్చతి అంటే వెళ్ళలేదు, అంటే సీత కూడా వెళ్ళలేదు, రాముడు వెళ్ళలేదు కాబట్టి అన్న టైప్ లో వస్తుంది. ఓకేనా? ఇక్కడ దాకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదండి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, 1, 2 చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. నీళ్లు లేకుండా చేపలు జీవించలేవు. మీనహ అంటే చేపలు, మీనాహ అంటే మీనహ అంటే చేప, మీనాహ అంటే చేపలు. సో జలేన వినా నీళ్లు లేకపోతే మీనాహ న జీవంతి. ఒకటే చేప అనుకోండి, మీనహ న జీవతి అని చెప్తాము. ఓకేనా? ఎవరైనా ఆన్సర్స్ చెప్తారా? నేను చిన్న చిన్నవి అడుగుతాను. అప్పుడు ముందర మీనా కూడా చెప్పచ్చు కదండి. మీనాహ జలేన వినా చెప్పచ్చు. సంస్కృతంలో అదొక మనకు ఒక గ్రేటెస్ట్ ఫెసిలిటీ అనుకోండి, లేకపోతే అది కాంప్లికేట్ చేస్తుంది అనుకోండి. ఆ లాంగ్వేజ్ యొక్క
బ్యూటీ ఎక్కడ ఉంటుంది అని అంటే, మీరు ఆ పదాలను ఇంటర్చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు మీనింగ్ మారదు. ఓకే. ఓకేనా? రామేణ వినా సీత అని చెప్పొచ్చు, సీత రామేణ వినా అని చెప్పొచ్చు. అసలు క్రియాపదం ముందు పెట్టేసి రాముడు సీత అని తర్వాత చెప్పొచ్చు. ఎలా చెప్పినా మీకు మీనింగ్ అయితే మారదు. ఓకే. జై గురుదత్త మేడం. ఓకే. జలం అన్నది పుల్లింగమా మేడం? జలం నపుంసకలింగం అండి. ఆ ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తర్వాత నుంచి పుంలింగంలో విభక్తులు మిగతావన్నీ ఎలా వస్తాయో నపుంసకలింగంలో కూడా అలాగే వస్తాయి అన్నమాట. అంటే నపుంసకలింగము పుంలింగాన్ని ఫాలో అవుతుంది. ఎక్కడ? తృతీయ విభక్తి నుంచి. ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి దానికి ఓన్ గా ఉంటాయి. తర్వాత నుంచి పుల్లింగాన్ని ఫాలో అయిపోతుంది, అకారాంత పుల్లింగాన్ని. పుస్తకం ఉంది, దానికి పుస్తకేన, రామేణ లాగా పుస్తకేన. అదే బహువచనం అయితే రామైహి పుస్తకైహి. అలా ఏదైనా సరే ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి వదిలిపెట్టేస్తే తృతీయ నుంచి సప్తమి విభక్తి వరకు సేమ్ పుల్లింగంలో ఎలాగొస్తుందో నపుంసక లింగానికి కూడా అలాగే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న పుస్తకేనా కదండి? అవునండి, అవును. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రామేణ, రా వచ్చింది కాబట్టి అణ వచ్చింది. మధ్యలో మా ఉన్నా పర్వాలేదు, రా వచ్చిన తర్వాత అణ వస్తుంది. రా వస్తే మీకు డౌట్ వస్తుంది అణ వస్తుందేమో అని. రాలేదు అంటే ఏనా అనేది యాడ్ అవుతుంది. కృష్ణ ఉంది, కృష్ణేన. దానికి ఒక పర్టికులర్ రూల్ ఉందండి. అది ఎక్కడైతే రా వస్తుందో దానికి లేకపోతే షా వస్తుందో దాన్ని బట్టి ఇవి అణ కింద మారుతుంది అనమాట. నా అణ అవుతుంది. శివ ఉందనుకోండి, శివేన, శివ ప్లస్ ఏన, శివేన. అది కొంచెం క్లియర్ గా ఉంటుంది, మీకు అసలు ఇంకా వేరే అణ వస్తుందా రాదా అన్న డౌట్ రాదు. ఓకే, ఓన్లీ రా అక్షరము అండ్ షా అక్షరానికి నా అని వస్తుంది చెప్పారు. అవును, దానికి మధ్యలో ఇంకా వేరే వేరే రూల్స్ ఉంటాయి. ఆ మధ్యలో ఉన్న అక్షరాలని బట్టి కూడా ఉంటుంది. కొన్ని అక్షరాలు అయితే అలౌ చేయదు. మేడం, ఇవన్నీ మేము భగవద్గీత ఇవన్నీ చదవడం వల్ల వాటిల్లో ఇంచుమించు అలాగే వస్తాయి కదండి పదాలు. మనకు అన్ని నోటెడ్ లాగా అనిపిస్తాయి కొన్ని. కరెక్ట్. ఇప్పుడు చదివే భక్తి అన్ని కూడా అవే, సాంస్క్రిటే. అంతేనండి. ఇప్పుడు పేర్లలో కూడా అంతేనండి. మేము నేర్చుకునేటప్పుడు అలాగే నేర్చుకున్నాను. నా పేరుంది రజని అని, జా ఉంది కాబట్టి అణ అవ్వలేదు చివర. అదే రమణి అని ఉందనుకోండి, మా ఉంది కాబట్టి రా తర్వాత అణ వచ్చింది అనమాట. అలా ఉంటుంది. కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే జనరల్ గా అర్థం చేసుకోవడానికి ఒక హింట్ లాగా చెప్తున్నాను. రూల్స్ చాలా కాంప్లికేట్ చేస్తాయి, మనం అన్ని రూల్స్ నేర్చుకొని వెళ్ళలేము. మేడం, అలాంటివి ఏమైనా ఉంటే ఒక లిస్ట్ లాగా ఇస్తారా? అవి చాలా కష్టమండి. మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చినప్పుడు చెప్తాను, రాసేసుకోండి అంతే. అలా లిస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు, ఎవరం ప్రిపేర్ చేయలేదు. కాబట్టి మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకోండి, మీకు నోట్స్ ఎలా కావాలి, మీకు ఎలా అర్థమవుతుంది అనేది. అంటే ఎలా అర్థమవుతుంది? మా వస్తే అణ అన్నారు, నా వస్తే రా తర్వాత మధ్యలో మా వచ్చింది కాబట్టి అణ వచ్చింది, రామేణ. ఓకేనా? ఓకే, అర్థమైంది. అది చిన్న చిన్న రూల్స్ ఉంటాయండి, అవి చాలా కాంప్లికేట్ అవుతాయి. అనవసరం మనకి రూల్స్, జస్ట్ అర్థం చేసుకోవడానికి. ప్రస్తుతానికి మీరు రామేణ అని రాసినా గానీ ఏమీ ప్రాబ్లం లేదు, మెల్లిగా నేర్చుకుందరు. గాని ప్రస్తుతానికి ఏనా అనేది యాడ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి తృతీయ విభక్తిలో. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు నీరు లేకుండా మీరు మేడం, మీరు రజనీ గురించి చెప్పారు. రజనీయా అని వస్తుందిగా తృతీయ అంటే. తృతీయ విభక్తి గురించి చెప్పటం లేదు నేను. రజనీలో నా ఎందుకు వచ్చింది, రమణీలో అణ ఎందుకు వచ్చింది అన్న దాని గురించి జస్ట్ నేను అనుకున్నది చెప్తున్నాను అనమాట. ఓకే మేడం. సో ఇప్పుడు మనము చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం. అంటే తండ్రితో కూడి బాలుడు
మార్కెట్ కి వెళ్తున్నాడు, ఆపడానికి వెళ్తున్నాడు. ఎవరైనా చెప్పండి. ఇప్పుడు దాకా ఆన్సర్ చేయని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. పద్మావతి జనకేన గారు మేడం చెప్పండి. మార్కెట్ ని ఏంటంటారు మేడం? ఆపడం అని వాడండి. ఆపణం. ఓకే షాప్ మేడం. అని గాని మార్కెట్ గాని ఆపడం అని వాడండి ప్రస్తుతానికి. ఓకేనా? విపణి అనొచ్చా అండి? అనొచ్చు. విపణి. చెప్తున్నా మేడం నేను. చెప్పండి. ఒకసారి ఉండండి, పద్మావతి గారు చెప్తారు. నేను పిలుస్తాను ఇవాళ. ఎవరైనా అంటే కొంచెం తక్కువ మందే ఉన్నారు కదా, పిలిచిన వాళ్ళే చెప్పండి. పద్మావతి గారు చెప్పండి. జనకేన సహ బాల ఆపణం గచ్చతి. ఉత్తమం. ఇప్పుడు వినావాడి చెప్పండి. బాలకుడు తండ్రితో కాకుండా మార్కెట్ కి వెళ్ళలేదు అని చెప్పచ్చు. అలా చెప్పండి. జనకేన వినా బాల ఆపణం గచ్చతి అంటే వెళ్ళాడు అని. తండ్రి లేకుండా బాలకుడు మార్కెట్ కి వెళ్ళాడు అని. వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి లేకుండా బాలుడు మార్కెట్ కి వెళ్ళలేదు. జనకేన వినా బాల ఆపణం నా గచ్చతి. ఉత్తమం. ఓకే, అందరికీ అర్థమైందా అండి? అందరికీ అర్థమైందా? అర్థమైందండి. అయిందండి, అర్థమైంది. ఓకే. అన్న లేకుండా రాముడు వెళ్ళడు స్కూల్ కి. చెప్పనా మేడం? చెప్పండి. రామః అగ్రజేన వినా పాఠశాలం న గచ్చతి. పాఠశాలాం న గచ్చతి. ఓకే, పాఠశాలకు వెళ్ళడం లేదు. వెరీ గుడ్. న గచ్చతి, రైట్. సో వినా అర్థమైంది కదండి అందరికి? ఎస్ మేడం. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే చిన్న టాపిక్ నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాము. లాస్ట్ వీక్ మిస్ అయ్యాం కాబట్టి కొంచెం అది తెలుసుకున్నాక మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా? మొత్తం అంతా రివిజన్ చేసుకుందాం ఫస్ట్ నుంచి. ఓకేనా? ఓకే మేడం. అహం ఖాదామి అంటే అర్థం ఏంటి? నేను తింటున్నాను. త్వం ఖాదసి. నీవు తింటున్నావు. నువ్వు నీవు తింటున్నావు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగాలి, నువ్వు తింటున్నావా అని. అప్పుడు ఏం లేదు, చివర త్వం ఖాదసివా అని క్వశ్చన్ పెడతా. వా అంటే క్వశ్చన్ కింద వస్తుంది అనమాట. త్వం ఖాదసివా, త్వం ఫలం ఖాదసివా, త్వం అన్నం ఖాదసివా, ఏదైనా అడగచ్చు. జస్ట్ ఖాదసి తర్వాత వా. మనకి త్వం ఫలం ఖాదసి, నువ్వు అన్నం తింటున్నావు అన్న వరకు తెలుసు. దానికి చివర్లో ఒక వా తగిలించారు అని అంటే అది క్వశ్చన్ అవుతుంది అనమాట. త్వం క్రీడసివా, రామః క్రీడతివా. అక్కడ క్రియాపదం ఎలా మారుతుంది అన్నది సేమ్ ఉంటుంది, అందులో ఏం తేడా ఉండదు. ఓకేనా? పఠతివా అంటే అండి? ఓకే అండి. త్వం పఠసివా. పఠతివా అనకూడదు, త్వం అన్నప్పుడు పఠసియే రావాలి, అది మారదు. అప్పుడు మన రామః పఠతివా. త్వం పఠసివా చెప్పండి. అంటే అప్పుడు మన ఆన్సర్ లో అహం ఫలం ఖాదామి అని చెప్పాలి, అంతే కదండి? కరెక్ట్ కరెక్ట్. ఆన్సర్ గురించి మళ్ళీ వద్దాం. క్వశ్చన్ వరకు అర్థమైంది కదా? రామః ఖాదతివా, త్వం ఖాదసివా. అహం గురించి అడగాలంటే అంటే నా గురించి నేనే అడగలేను కదా, నేను తిన్నానా అని. అయినా కానీ అహం ఖాదామివా అనే వస్తుంది. ఓకేనా? అలా మనకి ఆ పదం, క్రియాపదం ఏదైతే నేర్చుకున్నామో అదేం మారదు, ఓన్లీ లాస్ట్ లో వా యాడ్ అవుతుంది. ఆన్సర్ త్వం ఖాదసివా అని నేను ఫర్ ఎగ్జాంపుల్ కుసుమ గారిని అడిగాను అనుకోండి, ఆవిడ గురించి చెప్తోంది కదా, నేను ఆవిడ గురించి అడిగాను, ఆవిడ ఆన్సర్ ఆవిడ గురించి చెప్తోంది. కాబట్టి ఆమ్ అహం ఖాదామి. ఆమ్ అంటే ఎస్. ఓకేనా? ఆమ్ అహం ఖాదామి, ఆమ్ అహం పాఠం పఠామి, ఆమ్ అహం క్రీడామి. ఓకేనా? అదే నేను చదవలేదు అని చెప్పాలనుకోండి, న అహం న పఠామి.
ఇక్కడ ఫస్ట్ నా చెప్పి తర్వాత నా పఠామి అని చెప్పాలి. 2 సార్లు నా వస్తుంది. అదొక్కటే తేడా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా అహం నా ఫలం ఖాదామి అని చెప్పాలండి. అవునండి. నా ఖాదామి అని రావాలి. స్టార్టింగ్ లో నా కూడా ఉండాలి. నా అహం ఓకే. ఫలం నా ఖాదామి. అప్పుడు అంటే క్రియ ముందర నా పెట్టాలి. అంతే. రామః ఫలం ఖాదతి వా? ఆం రామః మేడం ఫలం 2 సార్లు ఖాదతి. మేడం 2 సార్లు నా వస్తే దాని మీనింగ్ ఏంటి చెప్పండి. దానికి మీనింగ్ ఏంటి చెప్పండి. ముందు నా మళ్ళీ నా చెయ్యి. వస్తే. అలా కాదండి. ఇప్పుడు తెలుగులో లేదు నేను తినలేదు అంటాం కదా, ఓకే. అలానే అంతే. మ్యామ్ నా కాదామి అంటే దాని మీనింగ్ నేను తినలేదు అనే తినలేదు. మీనింగే కదా. నేను తినలేదు. ఆ, అహం నా కాదామి అంటే నేను తినలేదు అని ఆల్రెడీ నా తినలేదులోనే తెలిసిపోతుంది కదా మ్యామ్ ఆన్సర్. అలాంటప్పుడు అవును. అహంకి ముందు కూడా అహంకి ముందు నా ఎందుకు మ్యామ్ అలాంటప్పుడు? మీరు హోంవర్క్ చేశారా అండి? మీరు హోంవర్క్ ఏంటిది మ్యామ్? చేశారా? మీరు ప్రశ్నావళి రాసారా? రాయలేదు మ్యామ్. లేదు మ్యామ్, రాయలేదు మ్యామ్ అంటాం కదా మనం మామూలుగా, అలా అన్నమాట. ఓకేనా? జై గురుదత్త మేడం, నాకు ఒకసారి చెప్పరా? నా అహం పఠామి అన్నారు. నా నా అహం ముందర నా వస్తుందండి, అహం పఠామి ముందర నా నా వస్తుంది. పఠామి రెండు చోట్ల రావాలి. నా అహం నా పఠామి. అహానికి పటాంకి మధ్యలో నా రావాలి మాకండి. సరే మేడం. నా అహం నా పఠామి. పఠామి అనే దాని ముందు నా వస్తుంది, అంటే నేను అలాగే. చదవలేదు అని. అర్థమైంది. ఓవరాల్ గా నేను నో అని చెప్తున్నాను అని చెప్పడానికి ఫస్ట్ నా చెప్తాం. ఓకేనా? ఆం అహం ఖాదామి, నా అహం నా ఖాదామి, అంతే. ఆ రెండు అర్థం చేసుకోండి. లేదు నేను తినలేదు, నేను తిన్నాను. ఇప్పుడు ఆమ్ అని ఎందుకు చెప్తున్నాం? అహం ఖాదామి అంటే నేను తింటున్నాను అని చెప్తున్నాను కదా. సేమ్ అలాగే అన్నమాట. నా అనేది ముందు కూడా వస్తుంది, కానీ నేను నా అహం ఖాదామి అన్నాను అనుకోండి, అప్పుడు అక్కడ తింటున్నాను అనే అర్థం వస్తుంది. సో ఆ క్రియాపదం ముందు కూడా నా పెడితేనే నేను తినటం లేదు అనేది క్లారిటీ వస్తుంది. మనం అనుకున్నాం కదా అటు ఇటు ఆర్డర్ కూడా మార్చచ్చు అని. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్రియాపదం ముందు కూడా ఒక నా అనేది పెట్టాలి. నా అహం నా ఖాదామి, నా అహం నా లిఖామి. సేమ్ ఇంకా అహం వచ్చింది అంటే లిఖామి అని రావాలి. త్వం వచ్చింది అంటే ఖాదసి లిఖసి అని రావాలి. రామః అని వచ్చిందంటే ఖాదతి లిఖతి అనే వస్తుంది. చలతి అండి, చలతి వస్తే ఏదైనా అంతేనండి. ఇంక ఆ మీరు చలసి ఏ క్రియాపదమ త్వం చలసివా మీరు అక్కడ అనలేదు మరి. అంతే, అలాగే అనాలి. త్వం చలసివా నువ్వు అనాలా? నువ్వు నడుస్తున్నావా, అంతే. ఆ, ఓకే. త్వం అదే గచ్చసివా, త్వం ఓకే. లిఖసివా, త్వం ఖాదసివా, త్వం ధావసివా, త్వం నయసివా, త్వం నమసివా, అన్నిటికీ సి 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 అనే వస్తుంది. ఓకేనా? మామూలుగా అయితే చలతి అంటాం కదా, అందుకని చలసి అనొచ్చా అప్పుడు? చలతి అంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటూ రాముడి గురించో కృష్ణుడి గురించో చెప్తుంటే చలతి అని చెప్తారు. ఓకే. ఓకేనా? నేను మీ గురించి చెప్తున్నాను అనుకోండి, ఓకే. అనురాధ గారి గురించి చెప్తున్నాను, నేను మీతోనే మాట్లాడుతున్నాను, మీ గురించి చెప్తున్నాను. ఓకే, అప్పుడు త్వం చలసివా. చలసివా. ఓకే. ఆహా. ఓ, అర్థమైంది. నేను నా గురించి చెప్తున్నాను, ఆ, అహం నా గురించి చెప్తున్నాను. అహం చలామి, అహం ధావామి, అహం పఠామి. నా గురించి చెప్పేటప్పుడు అహం అని వస్తుంది. దానికి నేను చేస్తున్నాను అంటాం కానీ చేస్తున్నాడు అనం కదా. తెలుగులో అయితే ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా. ఖాదతి అంటే తింటున్నాడు లేదా తింటున్నది. మనకి తెలుగులో దీనికి కూడా 2 డిఫరెంట్ వచ్చేసాయి, సంస్కృతంలో 2 సేమ్ అనమాట. లింగాన్ని బట్టి మారలేదు వర్తమాన కాలంలో. త్వం ఖాదసి నువ్వు తింటున్నావు, రామః ఖాదతి
రాముడు తింటున్నాడు, సీత ఖాదతి, సీత తినుచున్నది, అలా అన్నమాట. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేద్దాం. మాధవి కర్ర గారు. జై గురుదత్త మేడం. జయ గురుదత్త. తమ నామ కిం? మమ నామ మాధవి. భవత్యాహ నామ కిం? సేమ్ అండి ఆన్సర్, అందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. భవత్యాహనం మమ, అప్పుడు కూడా మమ నామ మాధవి అనే చెప్పాలా మేడం? ఇంకంతే సేమ్. అంతే, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ తో అడుగుతున్నాను అనమాట, మీ ఓకే, పేరేంటి అని. అంతే. అదే అదే మేడం. మమ నామ మాధవి. భవతః భవతః నా భవత్యాహ నామ కిం, మీ యొక్క పేరేంటి? ఓకే. భవాన్ కిం కరోసి? సత్యనారాయణ గారు, మీరు ఏం చేస్తున్నారు? నేను రాసుకుంటున్నాను. సంస్కృతంలో చెప్పండి. నేను రాస్తున్నాను. అహం లిఖామి. ఉత్తమం. ఓకే. త్వం పఠసి వా? ఆం అహం పఠామి. ఉత్తమం. అదే నేను చేయలేదు అని చెప్పాలంటే త్వం పాఠం పఠసి వా? నా అహం నా పఠామి. పాఠం నా పఠామి. కర్మ కూడా పెట్టాను కదా నేను పాఠం నా రెండోసారి. పఠామి. అది ఇంక్లూడ్ చేయండి. త్వం ఓకే. ఖాదసి వా? వాణి గారు. ప్రణామ జై మేడం. శ్రీకృష్ణ. వాణి. ప్రణామ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హేమవాణినండి. చెప్పండి. త్వం ఖాదసి వా? అహం నా ఖాదతి. ఆం అహం ఖాదామి. ఖాదసి రాకూడదు, ఖాదామి. అహం అని చెప్తున్నారు కదా మీరు ఆన్సర్ లో. ఇప్పుడు నేనేమో మీ గురించి అడిగాను. అమ్మ మీరు తిన్నారా అంటే నేను తిన్నాను అంటారు కానీ నేను తిన్నావు అన్నారు అంటామా మనం తెలుగులో? అనం కదా. అలాగే ఇప్పుడు నేను త్వం ఖాదసివా అన్నాను. అహం ఖాదామి. అహం ఖాదామి. ఓకేనా? ఓకేనా. నేను తినలేదు అని నేను చెప్పా. అహం నా ఖాదామి అన్నట్టు ఒకటే. ఫస్ట్ నా చెప్పండి. ఫస్ట్ నా. అహం నా ఖాదామి. ఓకేనా? అహం నా ఖాదామి. ఖాదామి అంతే మేడం. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు అహం గురించి అంటే నా గురించి నేను తినలేదు, తాగలేదు, చేయలేదు అని చెప్పినప్పుడు అహం అని చెప్పక్కర్లేకుండా నా ఖాదామి నా లిఖామి అని చెప్పచ్చండి. అహంతో కూడి కలిపి చెప్పాలా? అహం అవసరం లేదండి. ఖాదామి అన్నారు అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నాను అని అర్థం. ఇప్పుడు మాధవి నేను మిమ్మల్ని అడిగాను, లేకపోతే జనరల్ గా లిఖసివా అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మీరే ఉన్నాము, నా లిఖామి అన్నారంటే మీ గురించి మీరు చెప్తున్నట్టు. అదే కుసుమ నా లిఖామి లిఖతి అన్నారు అనుకోండి, అప్పుడు కుసుమ గారి గురించి చెప్తున్నట్టు. అలా వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం మార్చాలి. పఠతిని లిఖతికి వెళ్ళాలి. మీ గురించి మీరు చెప్పేటప్పుడు లిఖామి అనే చెప్పాలి. మీరు ఇప్పుడు లిఖామి అహం లిఖామి అనుకుండా లిఖామి అన్నారు, ఆమ్ లిఖామి అన్నారు అనుకోండి, అంటే మీ గురించి మీరు చెప్పారు అనే అర్థం. ఇప్పుడు నేను రాశారండి అందరూ అంటే ఏమంటారు మీరు? మీ గురించి మీరే చెప్తారు కదా, రాశాం మ్యామ్ అంటారు. అంటే అది మీ గురించి చెప్పినట్టే కదా, రాశాను అనే చెప్తారు. అలా ఇక్కడ లిఖామి అంటే మీరు రాశారు అని నాకు అర్థమైపోతుంది అనమాట. అలా అహం గాని త్వం గాని
లేకుండా నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, లిఖసివా అంటాను నేను. అంటే నువ్వు రాసావా అని అడిగినట్టు నేను. ఓకేనా? ఓకే మేడం, అర్థమైంది. ఇప్పుడు మీరందరూ రాసారా అంటే నేను ఏం అడగాలి చెప్పండి ఎవరన్నా? యూయం యూయం తర్వాత లిఖసి లిఖంతి వా? లిఖత సారీ యూయం లిఖతవా లిఖతవా. ఎస్ ఎస్. నేను మీరందరూ అని యుఎం లిఖతవా అనను, లిఖతవా అంటాను. అంటే మీరందరూ రాసారా అని అర్థం అన్నమాట. ఓకే మేడం, ఓకే మేడం. అప్పుడు మేమందరము అని అంటే వయం 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 ఫస్ట్ ఆం వయం లిఖామహ ఆం వయం లిఖామహ లేకపోతే ఆం లిఖామహ. ఆం లిఖామహ అంటే మీరందరూ రాసినట్టే అర్థం అన్నమాట. వయం అని చెప్పచ్చు, లేకపోయినా కానీ అది అర్థం అవుతుంది, ఇట్ ఈస్ అండర్స్టూడ్. అలా చెప్పకుండా మీనింగ్ అర్థమయ్యేటట్టు ఉన్నదాన్ని అధ్యాహారం అంటారు. ఓకేనా? దాన్ని అధ్యాహారం అంటే అహం అనే వర్డ్ వాడకుండా అధ్యాహారం సంథింగ్ ఏదైతే మనము షార్ట్ కట్ లో ఆన్సర్ అని కాదండి, మనం అది ఫిల్ చేసుకుంటాం అన్నమాట. అది లేకపోయినా అదే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు జలేన వినా మీనః న జీవతి అన్నాను. జీవతి అని తీసేసి నా అస్థి అని కూడా పెట్టచ్చు. కొన్ని మీనింగ్స్ అది ఇప్పుడు నాకు కరెక్ట్ గా క్లిక్ అవ్వట్లేదు. కొన్ని చోట్ల ఏంటంటే ఆ మీనింగ్ అనేది అండర్స్టూడ్ లాగా ఉంటుంది అనమాట. అది దాన్ని అధ్యాహారం అంటారు. అహం అని పెట్టకుండా పఠామి, ఖాదామి, లిఖామి అని చెప్పాను అంటే అహం అనేది ఉంది అని మనం అర్థం చేసేసుకుంటాం. దాన్ని అధ్యాహారం అంటాం అన్నమాట. లిఖసివా అన్నాను అనుకోండి, త్వమ్మని అన్నట్టే లెక్క. కాబట్టి అది అలాంటి మిస్సింగ్ ఉంటాయి కానీ మీనింగ్ అర్థమవుతుంది. అలాంటి వాటిని అధ్యాహారం అంటాం. అంటే ఓన్లీ 2% అంటే మీరు నేను ఉన్నప్పుడు మాత్రం మీరు అడిగారు అనుకోండి మ్యామ్, అప్పుడు ఈ అధ్యాహారం అనేది ఎగ్జాంపుల్ గా అలా సరిపోతుంది. కాదు, ఇప్పుడు క్లాస్ లో 10 మంది ఉన్నారు కానీ ఇందాక నుంచి నేను మీతోనే మాట్లాడుతున్నా, రోషిని గారితోనే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు నేను ఖాదశివ అంటే మరి కుసుమ గారు సుభద్ర గారు ఆన్సర్ చెయ్యరు కదా, రోషిని గారే ఆన్సర్ చేస్తారు. కాబట్టి అక్కడ త్వమ్మని నేను మిమ్మల్ని అడిగినట్టే లెక్క. పర్టికులర్ గా ఎవరినైతే అడుగుతారో అప్పుడు ఎవరితో అయితే కాన్వర్సేషన్ జరుగుతోందో వాళ్ళని అడిగినట్టు. ఓకే మ్యామ్. అధ్యాహారం అంటే అది ఇంకోటి ఏదో పెద్ద టాపిక్ కాదండి. అక్కడ మనం క్రియాపదాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. అక్కడ వాళ్ళు అహం పెట్టారా త్వం పెట్టారా, ఇదొక్కటే సిచ్యుయేషన్ లో కాదు, వేరే సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. అవి మళ్ళీ తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ క్లాసెస్ లో. ఆ సిచ్యుయేషన్స్ లో కూడా ఏంటనంటే అది లేకపోయినా సరే మనకు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. అది పెడితే పెట్టచ్చు, లేకపోతే లేదు. అలాంటి వాటిని అధ్యాహారం అంటారు. ఓకే, ఇప్పుడు మీకు అహం, త్వం, వయం, యూయం, సహ, తే, సా, తాహ, తత్, తాని, అలాగే ఏషః, ఏతే, ఏషా, ఏతాహ, ఏతత్, ఏతాని, ఇవన్నీ అర్థమయ్యాయి కదండి. ప్రథమ విభక్తి అంటే అర్థమైంది, ద్వితీయ విభక్తి అంటే అర్థమైంది, తృతీయ విభక్తి అంటే అర్థమైంది. అవునా? అవునండి. ఓకే, ఇవే కదా మనం కవర్ చేసింది. ఇంకేమన్నా కవర్ చేసామా? అఫ్ కోర్స్ నంబర్స్, వారాలు, అద్య అంటే ఏంటి, ఇదానీం అంటే ఏంటి, అవి కవర్ చేసాము అంతే కదా. శ్వః, పరశ్వః, ప్రపరశ్వః, ప్రపరశ్వః, అద్య, హ్యః,
యః అది పరత్యః ప్రపరత్యః పరహ్యః ప్రపరహ్యః యః. వారాలు కవర్ చేసాం. అవునా? అవును Yes, ma'am. అవునండి. ఓకే. ఇప్పుడు సహ అనేది మీరేమనుకుంటున్నారు? మనము రామః బదులుగా సర్వనామం శబ్దంలాగా సహ వాడుతున్నాం కదా, అవునా? Yes, ఈ ma'am. సహ, సా, తత్ అనేవి మూడు ఒక గ్రూప్ లో సర్వనామ పదాల్లాగా అన్నమాట. సర్వనామ శబ్దాలు ఇవి. సో మనకి వీటికి కూడా ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఉంటుంది. అంటే అన్ని 7 విభక్తులు ఉంటాయి. అహంకి, త్వంకి కూడా 7 విభక్తులు ఉంటాయి. అహం అనే దాన్ని అస్మద్ శబ్దం అంటారు. జస్ట్ వినండి, అర్థమైతే ఓకే, లేకపోయినా నష్టమే లేదు. ఇవి నెక్స్ట్ లెవెల్లో కవర్ అవుతాయి. జస్ట్ దట్ ఇది ఉంటుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది అని మాత్రమే చెప్తున్నాను నేను. అహం అనే దాన్ని అస్మద్ శబ్దం అంటారు. ఆ, అహం, త్వం అనే దాన్ని యుష్మద్ శబ్దం అంటారు. ఇది ఎలా ఉంటుందంటే సహ, సా, తత్ ఈ మూడు ఒకటే గ్రూప్ అన్నమాట. అది లింగాన్ని బట్టి మారుతుంది. ఇప్పుడు మనం తెలుగులో అది అంటాం. అది అంటే స్త్రీలింగంలో ఒక స్త్రీనైనా అనొచ్చు, ఒక వస్తువునైనా అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మూడు కలిపి అన్నమాట. సహ, సా, తత్ మూడు ఒక గ్రూప్ లాగా అన్నమాట. అది దానికి ఒక శబ్దము, తద్ శబ్దం. ఇలా మూడు శబ్దాలు ఉన్నాయి. వీటికి కూడా అన్ని విభక్తులు ఉంటాయి. అంటే అతడు, వారు, అతనికి లేదా అతనిని, వారిని, అతడితో, వారితో. ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాం కదా, రాముడితో, రాముళ్లతో. అర్థమవుతుందండి? అవుతుందండి. ఈ ఒకసారి చెప్పండి. కాన్సెప్ట్ ఏమండి? ఒకసారి రాముళ్ళతో చెప్పండి. ఎలాంటి వస్తుంది? రాముడితో అంటే రామేణ సహా, రాముళ్ళతో అంటే రాముడితో, రామైహి సహ. రామైహి సహా. ఓకే. అలాగే వీటికి కూడా అన్ని విభక్తులు వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఓకేనా సార్? ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పిస్తారా? మీరు ఉన్నారా? చేస్తాను మేడం. అంటే వీళ్ళకి ఈకారాంత ఇది చెప్పారా? లింగం ఈకారాంత ఈ ఈకారాంత స్త్రీలింగాలు ఒక ఫ్యూ చెప్పాను, అన్ని చెప్పలేదు. పార్వతి, గౌరీ, అలా విభక్తుల్లోకి అయితే వెళ్ళలేదు. పార్వతి, అంతే. పార్వతి అంటే ఈకారాంత స్త్రీలింగం. పార్వత్య అంటే ఈకారాంత స్త్రీలింగం బహువచనం. అంతవరకే కవర్ చేసాం. ఓకే, సరే. అలా అయితే ఇవి చేద్దాం. మరి అయితే రాధతో కూడి కలిసి అన్నీ చేద్దాం. ఇవి ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. వీలైనంత వరకు అహం నుంచి వచ్చేయండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ వచ్చినా గానీ తర్వాత ఇక్కడ నుంచి మారుద్దాం. ఇక్కడ నుంచి మిగతా తృతీయాలో ఎక్కువ చేపిద్దాం. ఓకే. నేను నా మిత్రుడితో కలిసి వెళుతున్నాను. ఎవరన్నా చెప్పమనండి. ఎవరైనా సరే చెప్పండి. అంటే ఎవరు ఎలాగా చెప్పగలుగుతున్నారో కూడా మాకు ఇంకా అర్థం కావట్లేదు. అసలు అన్మ్యూటే చేసుకోవట్లేదు అందరూ. చాలా మంది అలా సైలెంట్ గా ఉంటున్నారు. మిత్రేణ సహా గచ్చామి. ఒక్కళ్ళే సువర్ణ గారు చెప్పండి. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి అందరికి. అహం మిత్రేణ సహా గచ్చామి. ఉత్తమం మేడం, ఉత్తమం. సువర్ణ గారు ఇప్పుడు మీరు మ్యూట్ అయిపోండి. అంజని గారు చెప్పండి. లేదు, ఆమెనే నా మిత్రుడితో వెళ్ళలేదు అని చెప్పమనండి. అహం, నేను నా మిత్రుడితో వెళ్ళలేదు. నా అహం మిత్రేణ సహా నా గచ్చామి. అహం లేదు, తప్పు చెప్పారు. అహం మిత్రేణ సహ న గచ్చామి. అహం మిత్రేణ వినా నా గచ్చామి. ఎవరు చెప్పారు? అది ఉత్తమం. అహం మిత్రేణ వినా నా గచ్చామి. అలాగే
కృష్ణుడు రాధతో కలిసి విహరిస్తున్నాడు. చెప్పారు మేడం, ఆకారాంత స్త్రీలింగం చెప్పారు. సీతయా చెప్పారు. కృష్ణ రాధయా సహ రాధేయ సహ విహారం కరోతి. విహరతి క్రియాపదం నేను చెప్తానండి. ఎవరు చెప్ప? కృష్ణ రాధయా సహ విహరతి. ఉత్తమం మేడం. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకళ్ళు చెప్పేశాక మళ్ళీ అన్మ్యూట్ అవ్వకండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఒక 2-3 అయ్యాక కావాలంటే మళ్ళీ ట్రై చేయొచ్చు. అప్పుడు వేరే వాళ్ళు కూడా చెప్తున్నారా లేదా అన్నది మనకి తెలుస్తుంది. ఓకేనా? విహరిస్తున్నాడు అంటే ఒకసారి చెప్తారు మేడం. విహరతి. ఓకే. కృష్ణ రాధయా సహ విహరతి. అలాగే చెల్లెలు అన్నయ్యతో కలిసి విద్యాలయమునకు వెళుతున్నది. అనూజ అగ్రజే సహ విద్యాలయం గచ్చతి. మళ్ళీ చెప్పాలి మీరు. అనుజ అగ్రజే సహ అగ్రజేన సహ విద్యాలయం గచ్చతి. మిగతా వాళ్ళు కూడా వినండి, మరి డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కరెక్ట్ ఉంటే మీరు ఓకే అవ్వండి. అదే వినా చెప్పి వినా ఉపయోగించి చెప్పండి. అనుజ అగ్రజేన వినా విద్యాలయం న గచ్చతి. ఉత్తమం మేడం, బహు ఉత్తమం. అలాగే ఇది కష్టం, పుత్రి చెప్పలేదన్నారు కదా. బాలుడు పాలు లేకపోతే ఏడుస్తున్నాడు. బాల్ ఏమంటారు సార్? బాలకః బాలః రెండు అనొచ్చు. బాలకః బాలేన వినా రోదసి. బాలకః బాలేన వినా చెప్పండి. రోదసి ఎందుకు వస్తుంది? రోదతి ఎందుకంటే ప్రథమ పురుషాది. మన ఇద్దరిని కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. మీరు ఇక్కడ పొరపాటు ఏం చేశారంటే బాలకః రెండు చెప్పచ్చు మేడం. బాలకః దుగ్ధేన, దుగ్ధం అంటే పాలు, సంస్కృతంలో దుగ్ధం అంటే పాలు, క్షీరం అన్నా కూడా పాలు, రెండు వాడచ్చు, తప్పేమీ లేదు. ఎక్కువ వీళ్ళు దుగ్ధం వాడుతూ ఉంటారు సంస్కృతంలో. బాలకః దుగ్ధేన వినా రోదతి. మీరు పాలు అన్నారా సార్? నాకు బాలు లాగినిపించింది సార్, అందుకే బాలు. నో ప్రాబ్లం. బాలకః క్షీరేణ వినా రోదతి, రెండు కరెక్టే. క్షీరం అయితే మనకు అలవాటైన పదం అండి. క్షీరం అయితే అదే అందరికీ తెలిసిన పదం, కానీ ఎక్కువ సంస్థలు మీరు ఎక్కడన్నా చదువుతుండే దుగ్ధం అని వస్తుంది, అందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దుగ్ధం అన్నా పాలే. అలాగే వృద్ధుడు కర్ర లేకుండా నడవలేడు. వృద్ధః దండేన వినా న చలతి. అలాగే కర్రతో నడుస్తున్నాడు. వృద్ధః దండేన సహ చలతి. ఉత్తమం. మాధురి గారు చెప్పక్కర్లేదు అని చెప్పారు. ఇక్కడ సహా అక్కర్లేదు. గచ్చతి దండేన చలతి. దండంతో నడుస్తున్నాడు. అవునండి, కర్రతో నడుస్తున్నాడు. అక్కడ సహా యూజ్ చేసినా కూడా సార్ మీనింగ్ ఏం మారదు కదా సార్? మారదు, కానీ అందంగా ఉండదు. అది దానికి సహా అక్కర్లా. కర్రతో దండతో కూడి అనలేము కదా. ఇద్దరైతేనే సహా పెట్టాలి, ఇద్దరైతే సహా పెట్టాలి, ఒక్కరైతే సహా అందంగా ఉంటుంది.
ఓకే. ఒక్కరైతే ఇద్దరైతే కాదండి. మీరు అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి దాన్ని కాన్సెప్ట్ ని. సహా అంటే ఇప్పుడు నేను సార్ తో కలిసి క్లాస్ చెప్తున్నాను. అంటే నేను చెప్తున్నాను, సార్ కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు నేను మీతో క్లాస్ చెప్పటం లేదు, మీతో కలిసి నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. అప్పుడు నేను మీతో కలిసి క్లాస్ చెప్తున్నాను అనకూడదు కదా. నేను సార్ మాట్లాడుతున్నాను కాబట్టి నేను సార్ తో కలిసి క్లాస్ చెప్తున్నాను. అంటే అక్కడ ఇద్దరం చెప్తున్నాము అని అర్థం. కర్ర గాని, ఫోన్ గాని, నా ల్యాప్టాప్ గాని కలిసి చెప్తుందా? చెప్పదు. అంటే ఎవరెవరు చేస్తున్నారో అందరూ కలిసి దాన్ని బట్టి చెప్పాలన్నమాట. తర్వాత అనురాధ మేనమామతో కలిసి దుకాణమునకు వెళుతున్నది. మేనమామ తెలుసా? చెప్పామా? చెప్పినట్టున్నామే. మేనమామ చెప్పలేదు రిలేషన్స్ చెప్పి కూడా చాలా రోజులు అయిపోయింది. అయినా మేనమామ గారు చెప్పలేదు. మాతులహ 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 మాతుల శ్వశురాన్ మాతుల అక్కడ ఉన్నారు. శ్వశురాఫ్ చెప్పండి. అనురాధ మేనమామతో కలిసి దుకాణమునకు వెళుతున్నది. అనురాధ మాతులా సహా దుకాణం గచ్చతి. కాదండి, అనురాధ ఒకసారి ఉండండి. అనురాధ ఎవరితో కలిసి వెళ్తోంది? మాతులహ అనేది అకారాంత పుల్లింగం, రామః శబ్దం లాగా అన్నమాట. రాముడితో అన్నప్పుడు ఏం చేసాం మనం? దానికి తృతీయ విభక్తిని పెట్టాము. ఇప్పుడు మాతులేన సహ, ఎందుకంటే ఆమె కూడా వెళ్తోంది అతడితో పాటు, అందుకని సహ పెట్టాలి ఇక్కడ. మాతులేన సహా దుకాణం గచ్చతి. ఆపణం గచ్చతి. అలాగే కమలము ఆపణం అంటే షాప్ అమ్మ, దుకాణం. మార్కెట్ కింద కూడా వాడండి ప్రస్తుతానికి, మేడం గారు చెప్పినట్లు. పర్వాలేదు, తప్పేం ముందు అర్థమైతే చాలు. అలాగే కమలము సూర్యుడు లేకుండా వికసించలేదు. కమలః సూర్యేన వినా న వికసతి. వికసతి న వికసతి. ఉత్తమ. కానీ కమలం అనేది ఏ లింగము? నపుంసకలింగం కదండి. నపుంసకలింగము. మరి కమలహ అని ఎందుకన్నారు? కమలం సూర్యేన వినా ఉత్తమ. వెరీ గుడ్, వెరీ గుడ్. అది కరెక్ట్. అంటే ఇక్కడ రవికి రాదండి, రవి రాదా? సూర్యుడు అన్నా కదా. సూర్య పుంలింగం ఇక్కడ. సూర్య మిత్రః అని కూడా వాడొచ్చు. మిత్రః అన్నా కూడా సూర్యుడే. మనం మామూలుగా మిత్రుడు అని ఫ్రెండ్ చెప్తాను చూడండి, అది మిత్రం అన్నమాట. నపుంసకలింగం పదము, శబ్దము. మిత్రః అనేది పుల్లింగ. రవి అండి సంస్కృత్ లో. రవిహి అన్న కూడా సూర్యుడేనండి. పర్యాయ పదాలు చాలా ఉంటాయి. సూర్య 12 పేర్లు ఉన్నాయండి. రవిహి అన్ని ఒకటే. మీరు రవిహి వాడాలంటే విభక్తి మారుతుందమ్మా, తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు అన్నిటికీ నా వస్తుంది కదా. ఇప్పుడు సూర్యేనా మిత్రేనా అది మాత్రం కంపల్సరీయే కదండి, తృతీయ కదా. అది వస్తుంది కదా. అలా కాదండి, అకారాంత పుల్లింగం అయితేనే ఏనా అని వస్తుంది. రామేణ, కృష్ణేన, శివేన, తర్వాత వినాయకేన, గణేశేన, అలాగా. ఎందుకు? గణేశ అకారాంత పుల్లింగం. ఆ చివర్లు ఏమున్నాయి అన్నది అర్థం చేసుకోవాలి మనం. ఓకే. నారాయణ అన్నారనుకోండి, అది అకారాంత పుల్లింగం, నారాయణేన అని వస్తుంది. కవి అనేది గాని, రవి అనేది గాని, హరి అనేది గాని ఇకారాంత పుల్లింగ పదం. హరిహి, రవిహి, కవిహి అని అన్నమాట. దానికి తృతీయ విభక్తి మారుతుంది. రవితో కూడి, కవితో కూడి అని చెప్పాలి అని అంటే కవేనా అని చెప్పకూడదు. కవినా, హరినా,
రవినా అని చెప్పాలి. అవి మనం మళ్ళా నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాం. ఆ వికారాంతాలు అవి నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ అకారాంత పుల్లింగం, ఆకారాంత స్త్రీలింగం, అంతే. రాముడు అది ఇది చెప్తారండి. రాముడు అది ఇందాక చెప్పారు కదా, రాధయాసహ అని చెప్పారు. ఇప్పుడు అలాగే తామర పువ్వు చంద్రుడు లేకుండా వికసించదు. కమలం కమలం చంద్రేణ అంటే వినా కమలం అంటే కమలము, అది సూర్యుడితో కూడింది, అది కమలము. తామర పువ్వు కలువ పూలు, తామర పూలు ఇవన్నీ రాత్రిపూట తామర పూలు కూడా కమలమేనండి. కమలమే కదా సార్. అలాగే కమలమే కలువ కదండి. పువ్వు, కలువ పువ్వు కమలం అంటే కలువ పువ్వు. కుముదం, కుముదం కుముదం చంద్రేణ వినా నా వికసతి. ఉత్తమం మేడం, ఉత్తమం. చంద్రేణ వినా నా. అలాగే మన తినే వస్తువు ఉప్పు లేకుండా రుచికరముగా ఉండదు. అంటే ఇది తినే వస్తువు అంటే ఖాద్యం, ఏదైనా పప్పు కావచ్చు, కూర కావచ్చు, ఏదో ఒకటి. ఖాద్యం అంటే ఏదైనా తినే వస్తువు. చెప్పండి. తినే ఉప్పు లేకుండా రుచికరముగా ఉండదు. రుచికరంగా ఖాద్యం ఉండదాన్ని లవణేన సహా నా ఖాదతి. పాకం లవణేన వినా. పాకం కాదు, పాకం అంటే వండటం. వినా నా రుచ్యతి అనాలేమో. ఒక్కళ్ళు చెప్పండి ప్లీజ్. ఖాద్యం ఒక్కళ్ళు చెప్పండి, చెప్తాను నేను. ఒక్కళ్ళు చెప్పండి ఫస్ట్. ఖాద్యం లవణేన సహా నా ఖాదతి. లవణేన వినా వినా లవణేన వినా నా ఖాదతి. అదే అంటే నాకు తినలేము అని చెప్తున్నారు మీరు. తినలేరు. రుచికి ఏమంటారండి? రుచికరం. ఖాద్యం లవణేన వినా రుచికరం న భవతి. రుచికరం న భవతి. నా భవతినండి. నా భవతి కరెక్టేనా సార్? తప్పు తప్పు. రుచికరం ఇక్కడ నౌనిది, నామవాచకం. రుచికరం, రుచిగా. రుచిగా. ఓకే. ఖాద్యం లవణేన వినా రుచికరం న భవతి. అలాగే దశరథుడు రాముడు లేకుండా జీవించలేకున్నాడు. దశరథ రామేణ వినా జీవం న జీవతి. అక్కర్లేదు, నా జీవతి అంతే. నా జీవతి అంటే జీవించలేకపోతున్నాడు. దశరథ రామేణ వినా నా జీవతి. కొంచెం వెనకాల అస్సలు ఓపెన్ చేయని వాళ్ళని చాలా పిలుద్దామండి. పిలవండి. విజయ ప్రభ గారు, తర్వాత సుభాషిణి గారు, పద్మా గున్నం గారు, వీళ్ళు ముగ్గురిని ఏదన్నా అడగండి. ఇంకా తర్వాత ఒక చిన్న టాపిక్ యాడ్ చేసేసి క్లోజ్ చేద్దాం. నేను లతతో కలిసి తింటున్నాను. అహం అహం లతే లత. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది అది అకారాంత పుల్లింగమా, ఆకారాంత స్త్రీలింగమా. ఇప్పుడు దానికి ఎలా మారుతుంది, అది ఎలా మారుతుంది? అహం లతాః సహ లతయా, లతయా, సీతయా, లతయా. ఎక్కువ చేయట్లేదు మనం, అదొకటి. ఆ స్త్రీలింగం కూడా కొంచెం ఎక్కువ చేయాలి. అహం లతయా సహ. ఏం చెప్పారు నాకు సెంటెన్స్? తింటున్నాను. ఖాదతి, ఖాదామి. అహంకి ఖాదామి. అహం లతయా ఖాదామి. అహం లతయా సహ ఖాదామి. అది. అలాగే తమ్ముడు అన్నయ్య లేకుండా తిరగడు. విజయప్రభ గారు చెప్పండి. అనుజ అగ్రజ. తమ్ముడు అగ్రజ అంటే అన్నయ్య. రెండు పుంలింగములే. తమ్ముడు అన్నయ్య రెండు పుంలింగములే.
తమ్ముడు అన్నయ్య లేకుండా తిరగడు. ముందు చెప్పారు, మీరు చక్కగా చెప్పారు. అనుజః అనుజః అగ్రజః వినా నా చరతి. కాదండి, ఆ విజయప్రభ గారు, అనుజః అంటే తమ్ముడు, అగ్రజః అంటే అన్నయ్య. అగ్రజుడితో కలిసి, అగ్రజుడు లేకుండా అన్నారు కదా, అంటే అగ్రజకి తృతీయ విభక్తి పెట్టాలి. రామః లాగా అగ్రజః అన్నమాట. అగ్రజఃకి తృతీయ విభక్తి ఏమవుతుంది? రామః. ఉత్తమం. అగ్రజేన నకారమే వస్తుంది, అనరాదు. ఓకేనా? లేకుండా. సహా చెప్పండి. సహా కూడి. అగ్రజేన సహ ఖాదతి. ఖాదతి కాదు, భ్రమతి. మీరేమడిగారు? తిరుగుతున్నాడు. భ్రమతి. అనుజః అగ్రజేన సహ భ్రమతి. ఇప్పుడు లేకుండా అని చెప్పండి మీరే. అన్నయ్య లేకుండా. అనుజః వినా అగ్రజేన న భ్రమతి. కరెక్ట్, నా భ్రమతి. అది కరెక్ట్. ఓకే సార్, ఒకసారి సహకి చలతి అంటే ఏంటి మేడం? చలతికి భ్రమతి, తిరగడం అంటే చలతి అంటే నడవడం అండి? అవునండి. భ్రమతి అంటే తిరగడమా? చలతి అంటే తిరగడం. మీరందరూ, నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పక్కన ఒక లాస్ట్ పేజెస్ లో ఎక్కడ అన్ని క్రియాపదాలు రాసుకోండి, వాటి తెలుగు మీనింగ్ రాసుకోండి. ఓకేనా? ఎన్ని క్రియేట్ చేసుకోగలితే అన్ని, ఎన్ని చెప్పుకున్నామో అన్ని రాయండి లిస్ట్ లాగా, మీకు ఈజీగా ఉంటుంది రిఫరెన్స్ కి. రాసుకుంటే సరిపోదు, వాటిని గుర్తు కూడా పెట్టుకోవాలి. బట్ రాసుకుంటే ఫస్ట్ స్టెప్, తర్వాత గుర్తుకుంటాయి. ఓకే సార్, ఒక్కసారి సహకి, సాకి, అహంకి, త్వంకి కూడా విభక్తులు చెప్పేద్దామా ఫస్ట్ నుంచి? ఇప్పుడు సహా ఉందనుకోండి, అది ప్రథమా విభక్తి, ఒప్పుకుంటారా? ఏకవచనం. దానికి బహువచనం ఏంటి? తే. ఓకేనా? అంటే అతడు, ఆ మగవారు, వాళ్ళు. ఏకవచనం, బహువచనం. దానికి అతడిని అన్నాను అనుకోండి, తమ్, అది ద్వితీయ విభక్తి. అహం, నేను అతడిని కలుస్తున్నాను అన్నాను అనుకోండి, అహం తం మిలామి. అంటే ఇప్పుడు ముందు సహా అని రాసుకుని దాన్ని ఎదుర్కొంటా రాసుకోమంటారా? ఇప్పుడు సహా అని రాసుకుని తే కూడా ప్రథమా విభక్తిలోకి వస్తుందండి. అవునండి. సహకి, సహ ప్రథమా విభక్తి, ప్రథమా విభక్తి సహ, బహువచనం తే, ద్వితీయ విభక్తి తం, బహువచనం తాన్, తృతీయ విభక్తి దాని బహువచనం. అలా ఇలా ఇలా టేబుల్స్ దగ్గర రాసుకోవాలన్నమాట. తం ద్వితీయ విభక్తి అండి. తం ద్వితీయ విభక్తి, తాన్ ద్వితీయ విభక్తి బహువచనం, అంటే వారిని, వారందరినీ అన్నమాట. తమ్మంటే పైన చుక్క పెట్టాలండి, మా రాయాలా? యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా తమ్ అని రాసి దాని తర్వాత ఏమన్నా రాస్తుంటే చుక్క పెట్టాలి, రాయకపోతే మకారానికి హలంతం పెట్టాలి. ఇంకొక రూల్ కూడా ఉంది. తమ్ తర్వాత మీరు వర్డ్స్ వస్తున్నాయి పక్కన, తమ్ ఆహ్వయతి అన్నాను అనుకోండి, వాడిని ఆహ్వానించండి అని. ఆ అనేది అత్యక్షరం కాబట్టి తమ్కి చుక్క పెట్టకూడదు, మకార హలంతం పెట్టాలి. అదే తమ్ ఖాదతి అంటే అలా రాదు, చెప్తున్నాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. తమ్ నిన్ను 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 పిలుస్తున్నాడు అంటే ఆహ్వయతి. అదే, అది కన్వర్షన్ అంత ఈజీ కాదు.
తమ్ అన్న తర్వాత ఖాదతి అని ఖా వచ్చింది అనుకోండి, హల్లక్షరం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చుక్క పెట్టచ్చు. ఎప్పుడైతే అచ్చు వచ్చినా అది ఎండ్ అయినా మకార హల్లంతం పెట్టాలి. అది రూల్. తమ్ తృతీయ విభక్తి అండి. ఇప్పుడు తమ్ ద్వితీయ విభక్తి. తాన్ అంటే వారందరినీ, వారందరినీ చూస్తున్నాను అన్నాను అనుకోండి, అహం తాన్ పశ్యామి, వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను అనో లేకపోతే వాళ్ళందరినీ చూస్తున్నాను. ఆ మగవారందరినీ. తృతీయ విభక్తి అయితే తేన, ఏకవచనం. బహువచనం తైహి. మీరు ఇవి అర్థం చేసుకొని నేర్చుకోండి. సహ అతడు, తాహ తే వారు ఆ మగవారందరూ, తం అతడిని, తాన్ ఆ మగవారిని, తేన అతడి చేత, తైహి ఆ మగవారి చేత అని, లేకపోతే తో అని అర్థం అన్నమాట. అతడితో, అతడి చేత, ఆ మగవారితో, ఆ మగవారి చేత. ఓకేనా? ఇప్పుడు రాముడితో సీత అడవికి వెళ్ళింది అని చెప్పాను అంటే రామేణ సహ సీతా వనం గచ్చతి అన్నాను. నేను రామః అని చెప్పకుండా అతడితో అన్నాను అనుకోండి, అప్పుడు తేన సహ సీత వనం గచ్చతి అంటే అంతకన్నా ముందు లైన్ లో నేను రాముడు సీత అడవికి వెళ్తున్నారు అని ఏదో స్టోరీ, దాని ముందు స్టోరీ అని తిప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడ చెప్పేది రాముడు అని ఆడకుండా అతడితో కలిసి అని చెప్పాలి అంటే మళ్ళీ రామః 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 అని చెప్పకుండా అప్పుడు తేన సహా అలా చెప్తామన్నమాట. ఇదందరికీ అర్థమైందా? సహా, తేన సాకం, తేన సార్థం అన్ని వస్తాయి మళ్ళీ. అంతే అంతే అంతే. అది ఇంకా అసలు ఇంకా రూల్ మారదు. తేన వినా కూడా రాయొచ్చు. అతడు అతడితో అన్నమాట, అతడితో అతడి చేత అంతే. అదే ఇప్పుడు స్త్రీలింగం అనుకోండి, ఇక్కడ ఈ బ్లాక్ వదిలేయండి, ఇక్కడ ఇంతవరకే 3 చెప్పుకున్నాం కదా, 3 విభక్తులు. ఇప్పుడు ఇంకొకటి స్త్రీలింగం. సా ఆమె, తాహ ఆ స్త్రీలందరూ. కరెక్ట్? అక్కడ తమ్ వచ్చింది, ఇక్కడ తాం ద్వితీయ విభక్తి. తాం అంటే ఆమెను. అహం తాం పశ్యామి నేను ఆమెను చూశాను. ఓకేనా? తమ్ ద్వితీయ విభక్తి అండి. తమ్ సహకి ద్వితీయ విభక్తి అండి. అతడిని అన్నప్పుడు ఇక్కడ తాం వస్తుంది. నేను ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఓన్లీ స్త్రీలింగం రాసుకోండి. పాతవి నేను చెప్తాను, ఊరికే రిపీట్ చేశాను ఆ డిఫరెన్స్ అర్థం అవడానికి. తాహ ఇది ద్వితీయ విభక్తిలానే సేమ్ అన్నమాట. ప్రథమ విభక్తిలానే సేమ్ ఉంటుంది ద్వితీయ విభక్తి. తాహ అంటే ఆ స్త్రీలను, ఆ పురుషులను అంటే ఏమని చెప్పాము? తాన్ అన్నాను. ఇక్కడ తాహ సేమ్ ఇలాగే. సా తాహ, తాం తాహ అంటే మీరు ఆ టేబుల్ అలా రాసుకుంటే విభక్తి, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అలా రాసుకోండి. మీరు అది ఒకసారి అలా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఏంటి అన్నది. పక్కన తెలుగు మీనింగ్ రాసుకోండి. అతడు, అతడిని, అతడితో, వారు ఆ మగవారు, ఆ మగవారితో, మగవారిని ఆ మగవారితో, అలా అన్నమాట. అలా అర్థం తెలుసుకుంటూ చూసారనుకోండి ఈ వారం అంతా, నెక్స్ట్ వీక్ కి మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. సో రోజు దాన్ని చిన్నగా ప్రాక్టీస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా మేడం? ఒకసారి మళ్ళీ ఆ స్త్రీలింగం, పుల్లింగం, ఏకవచనం, ద్వివచనం, ఒకసారి ఓన్లీ పుల్లింగం చెప్తానండి. ఫస్ట్ సహ తే ప్రథమ విభక్తి,
తం తాన్ ద్వితీయ విభక్తి, తేన తైహి తృతీయ విభక్తి. ఫస్ట్ ఏకవచనం, సెకండ్ బహువచనం. ఓకే ఓకే అండి. తేన తైహి. నెక్స్ట్ తేన తైహి. సహ తే తం తాన్ తేన తైహి. మీరందరూ బ్రాకెట్స్ లో తెలుగులో మీనింగ్ రాసుకోండి, పెట్టుకోండి. స్త్రీలింగం కూడా ఒకసారి చెప్పండి. సా చెప్తాను, ఎలాగో కంప్లీట్ అవ్వలేదు. సా సా అంటే ఆమె. ఆమె. తాహ ఆ స్త్రీలు. ఆ స్త్రీలు. తాం తాం ఆమెను. ఇక్కడ కూడా తాహానే వస్తుంది. వారిని మనం అక్కడ కర్తగా వాడుతున్నాము అంటే తాహా అంటే ప్రథమ విభక్తి అని అర్థమవుతుంది. తాహా అని కర్మగా వాడుతున్నాము అంటే అది ద్వితీయ విభక్తిలో ఉందని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇంపాక్ట్ అవుతున్న వాళ్ళు స్త్రీలందరూ అని చెప్తున్నాము అంటే అది కర్మలా వాడుతున్నట్టు. ఎవరిని అన్నప్పుడు ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఎవరికి ఎవరి గురించి అన్న చెప్పినప్పుడు ఆన్సర్ వారిని అన్నాము అంటే అది వాళ్ళు కర్మగా వాడుతున్నట్టు లెక్క. ఎవరు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కర్త అన్నమాట. ఇలా 2 క్వశ్చన్స్ అడుక్కుంటే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి కూడా మనకి అది కర్తగా ఉందా కర్మగా ఉందా అనేది ఒక క్లారిటీ వస్తుంది. తాం తాహ తయా తాభిహి. ఓకేనా? ఇది సహకి. తాభిహి తయా తాభి. తయా అంటే తాను, ఆమెతో. స్త్రీలింగం అంటే తయా వారితో. తయా అంటే స్త్రీలింగం, తృతీయ విభక్తి స్త్రీలింగం తద్ శబ్దానికి. తాభిహి అంటే వారితోనే, ఆ స్త్రీలతో. తాబిహి అంటే తాబిహియా బియ బియ అండి. మహాప్రాణం భా అండి, బి రాసి విసర్గలు పెట్టాలి. హిహి. తావిహి అంటే ఆ స్త్రీలతోనండి. అవునండి. తా అంటే ఆ స్త్రీలను. బిహి ఆ అంటే స్త్రీని. తాం అంటే ఆ స్త్రీని. అలాగేనండి. సా ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. తా తాహ తాం తాహ తయా తాభిహి తాభిహి. తాభిహి. తాహ తాం తయా తాభిహి. మళ్ళీ చెప్పండి. తాహ తాం తయా తాభిహి. మీరు తప్పు చెప్తున్నారు ఎక్కడో. సా ఏకవచనం. తయా తాభిహి రాశాను. ఇంకా ఫస్ట్ 3 ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ 2 స్త్రీలింగంలో సా తాహ, ద్వితీయ విభక్తిలో తాం తాహ బహువచనం, తృతీయ విభక్తిలో తయా తాభిహి. అంతే. మీరు వీటికి తెలుగు మీనింగ్స్ అర్థం చేసుకుని ఆ వర్డ్స్ ని ఎలా రాయాలో ఎక్కడ వాడాలో అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీక్ దీని మీద ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీక్ సాటర్డే ఉంటుందండి క్లాస్, ఇలాగే 4 o'clock. ఈ ఒక్క వీక్ కొంచెం అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వీక్స్ నుంచి నేను థర్స్డేనే పెట్టేసుకుందాము. నెక్స్ట్ వీక్ భవిష్యత్ కాలం చెప్పుకుందాం. కొన్ని క్రియాపదాలకి భవిష్యత్ కాలం చెప్పుకుంటూ వీటిని కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా? మీరందరూ ప్రాక్టీస్ క్లాసెస్ లో జాయిన్ అయ్యారు అనుకుంటాను. వీలైనంత వరకు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన రాసుకోండి, మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది వర్తమాన కాలం అనే అనుకోవాలి కదండి. అంతే. పఠతి వర్తమాన కాలం, పఠామి అన్నా కూడా వర్తమాన కాలమే, పఠసి అన్నా కూడా వర్తమాన కాలమే. ఇప్పుడు దాకా మనం ఓన్లీ వర్తమాన కాలం
ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషకి నేర్చుకున్నాము. ఏకవచనం, బహువచనం నేర్చుకున్నాము. అంతే, చాలా విషయాలు ఏం నేర్చుకోలేదు. మనం కొన్ని విషయాలే నేర్చుకున్నామండి. మెల్లిగా మిగతావి నేర్చుకున్నాం. ఇంతవరకు మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రీగా చెప్పడం స్టార్ట్ చేసేయండి. ఓకే. కళ్ళు మూసుకుని లేకపోతే నిద్రలో లేపినా సరే అహం పఠామి, త్వం పఠసి, వయం పఠామహ, యూయం పఠథ. ఇది మిస్టేక్ లేకుండా చెప్పాలి. సహ పఠతి, సా పఠతి, తే పఠంతి, తాహ పఠంతి. ఇంతవరకు అసలు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మిస్టేక్స్ రాకూడదు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది బేసిక్స్ కదా, చాలా బేసిక్ విషయము. అన్నిటికీ మనకి తర్వాత మనము వేరే వేరే అని నేర్చుకున్నప్పుడు కూడా మనకి వీటి రూల్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఇవి పర్ఫెక్ట్ గా వచ్చేస్తే మిగతావన్నీ కొంచెం ఎక్కువ సింపుల్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో భవిష్యత్ కాలంవి కొన్ని క్రియాపదాలు తీసుకుని ఎగ్జాంపుల్స్ తీసుకుని చేసుకుందాం. ఓకే అండి, పునర్మిలామః. నమస్కారం. ఓకే మేడం, పునర్మిలామః. మహోదయ. నమస్కారः.